రవి గారు వెల్కమ్ సార్. హలో హలో సార్, 2024 ఎలక్షన్ ఫలితాల గురించి రకరకాల చర్చలకి దారితీస్తున్నాయి. అంటే బీహార్ ఎన్నికలు నేపథ్యంలో ఇప్పుడు చాలామంది డౌట్స్ రైజ్ చేస్తున్నారు. అండ్ ఏపీ రాజకీయాల పరంగా చూసుకుంటే వైసీపీ ప్రతినిధి వర్గం వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కలిసి ఫిర్యాదులాగా చేసిన పరిస్థితి ఉంది. అండ్ మోరోవర్ ఇప్పుడు కొన్ని సర్వే సంస్థలు కూడా అనుమానం వెలిబుచ్చడం, ఆ టైప్లో మాట్లాడడం చేస్తున్నాయి. ఏంటి సార్, అంటే ఒక్కసారిగా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం జరిగింది ఇప్పుడు? మొదటిదేమో ఎలక్షన్ కమిషన్ దాని విశ్వసనీయత అది నిక్కచ్చిగా వ్యవహరించడం లేదు, మోదీ ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగిపోతుందనే రాజకీయ వాతావరణం బలంగా ఏర్పడింది. మీరు అన్నట్టు బీహార్ శాసనసభ ఎన్నికలు అక్టోబర్లో జరగాలి. కనీసం అక్టోబర్లో జరగాల్సి ఉండగా ఇప్పుడు హఠాత్తుగా ఈ జూన్ నుంచి ప్రైజ్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అంటారు, సర్ అనేది ప్రారంభించారు. ఆ రాష్ట్రంలో 7.5 కోట్ల ఓట్లు ఉంటే ఇందులో దాదాపు 3వ వంతు అంటే 2.5-3 కోట్ల ఓట్లు, వాటిని 11 పత్రాలు ఇచ్చి ఇవి తీసుకొని రండి, 2003లో కూడా మీరు ఓటర్లను నిరూపించుకోండి, లేకపోతే మీకు ఓట్లు ఇప్పుడు వేసే అవకాశం ఉండదని చాలా హఠాత్తుగా ఈ ప్రక్రియ ప్రకటించారు. 11 పత్రాలు 2003లో కూడా ఓటు వేసామని మామూలుగా ఈ ఎన్నిక అయిపోయాక వచ్చే ఎన్నిక ఇప్పుడు ఇది చూస్తారు, కానీ 2003లో అది ఎందుకు చూడాలి? కాబట్టి ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చాయి. ఇదంతా కూడా మహారాష్ట్రలో మీరు అప్పటికప్పుడు హఠాత్తుగా ఒక 50 లక్షల మంది ఓటర్లను చేర్చి విజయం సాధించారు. బీహార్లోనేమో ఉన్న ఓటర్లను ఒక 3వ వంతున 3 కోట్ల మందిని తీసేసి ముఖ్యంగా ఎవరు ఎక్కడ ఆర్డినరీ రెసిడెంటో వాళ్ళకే ఓటు తప్ప మేము ఇంకో చోట ఉంటాము అంటే కుదరదు అని ఒక రూల్ తెచ్చారు. ఒక జీవో కూడా వీళ్ళు ఉత్తర్వు ఇచ్చారు. అంటే బీహార్లో మైగ్రెంట్ లేబర్ వలస కార్మికులు చాలా ఎక్కువ, వాళ్ళందరికీ ఓట్లు లేకుండా పోతే వాడు హైదరాబాద్లో ఉంటాడు, గోదావరికి వెళ్ళి ఓటేసి వస్తాడు, లేకపోతే ఇంకో చోట పని చేస్తుంటాడు, హైదరాబాద్కి వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు ఈవెన్ తెలంగాణ పరిధిలో తీసుకున్న అనేక మంది హైదరాబాద్లో పనిచేస్తుంటారు, కరీంనగర్లో, మహబూబ్నగర్లో అయితే అసలు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఆర్డినరీ రెసిడెంట్గా ఉంటేనే తప్ప కుదరదు అంటే ఇలా అది కాక 2 నెలలే గడువు మ్యాక్సిమం వీళ్ళందరికీ సమాచారం చేరి. కాబట్టి బీహార్లో మీరు వాట్ హ్యాపెండ్ ఇన్ మహారాష్ట్ర డ్యూరింగ్ ది ఎలక్షన్ ఇది హ్యాపెనింగ్ ఇన్ బీహార్ ప్రీ ఎలక్షన్ ఆపరేషన్ అని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఫైట్ చేస్తానంది. సో ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషను రాజకీయ పార్టీలను పిలిచి వాళ్ళ అభిప్రాయాలు, సంప్రదింపులు ఇవన్నీ కూడా జరుపుతుంది. అంతకుముందు అభ్యంతరాలు ఉంటే అవి కూడా వచ్చి మీరు నివృత్తి చేసుకోండి అని. మీకు తెలుసు కదా, రాహుల్ గాంధీని కూడా వాళ్ళు ఆహ్వానించారు, మీరు రండినే. వైఎస్ఆర్ పార్టీ కూడా నిన్నటి పాలక పార్టీ, ఇప్పుడు కూడా అది ప్రధాన రాజకీయ పార్టీ కదా, వాళ్ళు కూడా వైవి సుబ్బారెడ్డి నాయకత్వంలో వెళ్ళి ప్రతినిధి వర్గం ఎలక్షన్ కమిషన్ను కలిసి మాకు తీవ్రమైన సందేహాలు ఉన్నాయి 2024 ఎన్నికల ఫలితం మీద. ముఖ్యంగా చివరి 1 గంటలో అపారంగా పోలింగ్ శాతం పెరగడం అన్నది మాకు సందేహాస్పదం. దీని మీద మీరు సరైన వివరణ ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. అలాగే మేము అభ్యంతరాలు పెట్టించడం కూడా వీవీప్యాట్ వెరిఫికేషన్ అన్నదానికి పూర్తి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి భవిష్యత్తులో అసలు బ్యాలెట్తో ఎన్నికలు జరపండి, ఈవీఎంలతో కాకుండా అని. ఈ ప్రశ్న జాతీయ స్థాయిలో కూడా వచ్చింది. ఈవీఎం, వీవీప్యాట్, తర్వాత వాటన్నిటికి సంబంధించిన నెట్వర్కింగ్, ఇవన్నిట్లో తప్పులు ఉన్నాయి. సో వైసీపీ వాళ్ళు ఇప్పుడు అసలే రాష్ట్రంలో కొంత అసంతృప్తి కేసులు, ఏడాది పాలన కొలికొచ్చింది ఇలా అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఈ అంశాన్ని స్ట్రెస్ చేయడం ప్రారంభించారు. సో ఈ ఇప్పుడున్న తీర్పు న్యాయమైంది కాదు అని. మీరు అన్న 3వది సర్వే సంస్థ అంటే ముఖ్యంగా ఆరామస్తాను. కొంచెం అంతకుముందు అంతా ఆయన చెప్పినవి నిజమవుతాయని 2024లో పూర్తిగా తలకిందులు అయిపోయాయి కదా. నాతో చర్చలో కూర్చున్న ఆయన మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడు పాపం, తలకిందులు అయిందని. ఆయన మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. నేను కూడా ఎప్పుడు కలవాలి కానీ అప్పుడు అడిగారు, మీరు అంత తలకిందులు ఎందుకు అయింది, తర్వాత మీ కార్యాచరణ ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఒకటి ఎందుకైతే అయింది దాని గురించి నేను మాట్లాడలేను, కానీ ఏడాది వరకు మాట్లాడకూడదు, అంత పెద్ద ఎదురుదెబ్బ తగిలాకని ఊరుకున్నాను, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఆ రోజు కూడా ఎందుకు నేను చేసింది తలకిందులైంది అనేది తెలుసుకుందామని నేను చూశాను. ఫారం 20 అని ఉంటుంది, అంటే ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి పోలింగ్ తర్వాతని ఎలక్షన్ కమిషను ప్రకటించే ఫారం ఇది.
అభ్యర్థుల వారీగా తుది ఫలితం. ఓకే. మామూలుగా పోలింగ్ అయిన తర్వాత ఆ రోజే వేయాలి, కనీసం తర్వాత రోజు. ఇప్పుడు 6వ మాసాన ఏమంటారంటే దీన్ని 109 రోజుల తర్వాత పెట్టారు. ఎలక్షన్ కమిషన్ ఈ ఫారం 20 అనే దాన్ని 109 రోజుల వరకు వాళ్ళు పెట్టలేదంటే దాదాపు 30 కదా ఎన్ని రోజులు, దాదాపు 4 నెలలు 3 నెలలు పైగా. కాబట్టి నేను వెరిఫై చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. నేను దాన్ని అందుకని అలా పక్కన పెట్టాను. రెండోది 14% ఓట్లు చివరి 1 గంటలో పడ్డాయి. అంటే మేజర్ నియోజకవర్గాల్లోనా? మేజర్ మేజర్ ఒక 89-90 నియోజకవర్గాల్లో మెజార్టీలు కాస్త మారిన చోట్ల కూడా, అంటే 90 నియోజకవర్గాల్లో దాదాపు ఇలా జరిగితే 15% దాకా జరిగితే 14%. దీనికి వివరణ ఆ ఫారం 20 పెట్టలేదు కాబట్టి నాకు అర్థం కాలేదు. రెండోది ఈయనే కాకుండా ఫోరం ఫర్ డెమోక్రసీ అని FDR అనే వాళ్ళు కూడా దీని మీద కేసు వేశారు. ఓకే. వాళ్ళు ఏమి వేశారు అంటే 15.4% ఓట్లు హఠాత్తుగా ఎలా పెరిగాయి ఈ నియోజకవర్గాల వారికి వాళ్ళు లెక్కలు చూపించారు. ఓకే. ఏవైతే గేమ్ చేంజర్స్ అక్కడే ఈ పర్సెంటేజ్ ఎందుకు పెరిగింది. సో ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు సమాధానం లేదు దీనికి. సహజంగానే జరిగింది, అలా పెరగడం పెద్ద అసాధారణం కాదని కొంతమంది అంటారు. కానీ కృత్రిమంగా పెరిగింది, ఆ చివరి నిమిషంలో పెరిగింది. ఆ వివరాలు కూడా ఇదిగో ఈ ఫారం 20 ఎందుకు పెట్టలేదు అంటే సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత కానీ ఏదన్నా ఉన్నప్పుడు చివర్లో హడావిడిగా వచ్చి చాలా వేస్తారు ఓట్లు అనేది కూడా వేస్తారు కదా. వాస్తవంగా క్యూలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పొద్దున్నుంచే వచ్చిన వాళ్ళు ఓటర్లు బారులు తిరారంటే ఓడించడానికో ఎవరినైనా ఓడించాలనో ఎవరినైనా గెలిపించాలనో గట్టిగా అనుకుంటే, ఒకరిని గెలిపించాలంటే ఒకరిని ఓడించాలి కదా, అది కూడా సహజమే. పొద్దున్నే వచ్చి నిలబడతారనేది జనరల్ గా ఉన్న ఒక అభిప్రాయం. పొద్దున్నే ఇప్పుడు ఇది ఓట్ల శాతం కూడా ఒక 60-70 అన్నది కాస్త 80% పైన అయింది ఫైనల్గా వీళ్ళు చెప్పేసరికి. మరి దానికి ఆధారభూతమైన పత్రాలేమో పెట్టలేదు. ఈ కారణాల వల్ల నేను వెరిఫై చేయలేకపోయాను. ఎందుకు తప్పు ఏంటి అవన్నీ తర్వాత, కానీ దాని గురించే. కాబట్టి ఇక్కడ 3 జాతీయ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత కొంచెం ప్రశ్నార్థకం, విమర్శలకు గురి కావటం. అసలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంటే సుప్రీంకోర్టు చెప్పినట్టు జరగట్లేదు. ఆ ప్యానల్ ఫర్ సర్చ్ కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని కూడా ఉంటే మంచిది అని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు పెట్టలేదు. ఇక్కడ ప్రధానమంత్రి లేదా ప్రభుత్వం ఎంపిక చేసే ఇంకో మంత్రి, మూడోది ఒక అధికారి, 3 ఉంటున్నారు ప్రభుత్వం తరఫున, ఒక ప్రతిపక్ష నాయకుడు. ఇంకేముంటుంది, అది 4 ఉంటారు సర్చ్ కమిటీలో, ఒక ప్రతిపక్ష నాయకుడు తప్ప మిగిలిన 3 ప్రభుత్వమే. అందువల్ల ఇక్కడ ఆది నుంచి కింద వరకు, దిగువ వరకు, సిఈసి సెలక్షన్ నుంచి ఈ ఫారం 20ని అక్కడ అప్లోడ్ చేయడం వరకు, ఓటర్ల నమోదు నుంచి తొలగింపు వరకు అన్నీ ఇప్పుడు సందేహాస్పదంగా మారి. సో నేనేమి వైసీపీ వాళ్ళ దీన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను అనేది ఇక్కడ సమస్య కాదు. ఒక పొలిటికల్ క్వశ్చన్గా ఇది ముందుకు వచ్చింది. దీనికి ఎలక్షన్ కమిషనే జవాబు చెప్పాలి. వాళ్ళు వెళ్ళి కలిశారు కాబట్టి, బయట కూడా ఇంత డిబేట్ అయింది కాబట్టి వాళ్ళు ఏమో చెప్తే మనం వినొచ్చు. రైట్ రావు. ఇలాంటి ఆరోపణ టీడీపీ కూడా చేసింది గతంలో. రైట్ సార్.